హాయ్, హలో, వెల్కమ్ టు ఈసీఎం రోస్లీ. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదర సహోదరులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామములో వందనములు తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి? నేను మీ సిస్టర్ రోస్లీని. ఈ సండే ఒక మంచి లెసన్తో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి లెసన్ యొక్క అంశము లేక పేరు ఏమిటి అంటే, ఈరోజు ఒక స్పెషల్ ఉంది. మనం గమనించినట్లయితే టుడే ఈజ్ ఫాదర్స్ డే. ముందుగా ప్రతి ఒక్కరికి ఎవరైతే ఫాదర్గా ఉన్నారో మీ అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు మనం కూడా ఫాదర్స్ లవ్ అనేటువంటి అంశంతో ఈరోజు ఈ లెసన్ని నేర్చుకోబోతూ ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెసన్లోకి వెళ్ళిపోదాం. కనుక గ్రామంలో పీటర్ అనేటువంటి ఒక విశ్వాసము కలిగినటువంటి తండ్రి నివసిస్తూ ఉండేవాడు. అయితే అతనికి ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుని పేరు నిక్. అయితే ఈ తండ్రి ఎంతో ఆత్మీయంగా ఉండేవాడు. తన కుమారుణ్ణి కూడా ఆత్మీయముగా పెంచాలి అని ఎంతగానో ఆశపడుతూ ఉండేవారు. అయితే ఈ విధముగా ఆ చిన్నవాడు పెరుగుతూ ఉండగా బాల్య దినములో దేవుని సన్నిధిలో అనేక విషయాలు నేర్చుకుంటూ ఉండేవాడు. చాలా భయభక్తులు కలిగి కూడా ఉండేవాడు. కొంతకాలం వచ్చినటువంటి తరువాత అతడు హాస్టల్లో ఉండవలసి వస్తుంది. అయితే ఆ సమయంలో నిక్ ఏం చేస్తూ ఉంటాడంటే తన తండ్రిని విడిచిపెట్టవలసిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా అతనితో పాటు తన తండ్రి ఏం చేస్తాడంటే ప్రతి దినము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని నీవు చదవాలి, నీవు యవన కాలంలో ఉన్నావు అని చెప్పి జ్ఞాపకం చేస్తూ బైబిల్ని ఇస్తాడు. అయితే బైబిల్ని ఇచ్చినప్పుడు అతడు ఏం చేస్తాడంటే ఇష్టముగానే తీసుకుంటాడు. కానీ అక్కడికి వెళ్ళినటువంటి తరువాత అక్కడ ఉన్నటువంటి కల్చర్, తన చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు, వారందరి వైఖరి చూసినటువంటి తరువాత నిక్ ఏం చేస్తూ ఉంటాడంటే మొదటిలో మంచిగానే ఆత్మీయంగా ఉంటాడు. కొంతకాలము గడిచినటువంటి తరువాత ఇతడు కూడా తన స్నేహితులతో లోకానుసారంగా జీవిస్తూ ఉంటాడు. వ్యర్థమైన వాటికి సమయం హెచ్చించటము, అదేవిధంగా తన ఇష్టానుసారంగా జీవించటం, దేవునికి భయపడకుండా ఉండటం, తల్లిదండ్రులతో కూడా మాట్లాడటం తగ్గిస్తూ ఉంటాడు. అయితే ఇలా ఇష్టానుసారంగా అతడు జీవిస్తూ ఉంటాడు. అయితే అతని జీవితంలో చాలా విషయాల్లో దేవునికి దూరం అవుతూ ఉంటాడు. ఇలా కొంతకాలము గడిచిపోయినటువంటి తరువాత తన యొక్క ఎడ్యుకేషన్ అయిపోతుంది. తన ఎడ్యుకేషన్ అయిపోయినటువంటి తరువాత అతడు ఏం చేస్తూ ఉంటాడంటే తన తండ్రి దగ్గరకు వెళ్ళవలసి వస్తుంది. అయితే ఆ విధముగా తండ్రి దగ్గరకు వెళ్తుండేటువంటి సమయానికి అతడు లోకానుసారంగా జీవిస్తూ అనేక విధమైన చెడు వ్యసనాలకు బానిసగా తన తండ్రి దగ్గరకు వెళ్తాడు. తండ్రి ఎంతగానో దుఃఖపడతాడు. ఎందుకు దుఃఖపడుతూ ఉన్నాడంటే తన కుమారుడు ప్రయోజకుడు అవుతాడని చెప్పి నేను అతన్ని నాకు దూరముగా కొంతకాలం ఉంచాను, ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి నేను ఉంచాను, కానీ అతడు ఈ విధంగా తయారై వస్తాడని నేను ఊహించలేదు అని చెప్పి చాలా బాధపడతాడు. అయితే అలా బాధపడినప్పటికీ కూడా ఆ తండ్రి ఏం చేస్తాడంటే తన కుమారుణ్ణి తన ఇంటికి చేర్చుకుంటాడు. తన ఇంటిలో కుమారుడు కూడా తను దూరముగా ఉన్నప్పుడు తన స్నేహితులతో ఎలా ప్రవర్తించాడో అలాగే దురుసుగా ప్రవర్తించటం, ఇష్టానుసారంగా బూతులు మాట్లాడటం, చెడు వ్యసనాలకి బానిస అవటం, ఇంట్లో కూడా అదే బిహేవియర్ని కలిగి ఉంటాడు. తండ్రి చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే చాలా సమయాల్లో తనకి చెప్తాడు, తన కుమారుని దగ్గరికి వెళ్ళి నిక్ నీవు ఈ విధముగా చేయకూడదు, నీవు విశ్వాసిగా ఉండాలి, దేవునికి ఇష్టముగా ఉండాలి, నీవు దేవుని బిడ్డవని చెప్పి చాలాసార్లు తండ్రి గుర్తు చేస్తూ ఉంటాడు. అలా ఎన్ని మార్లు గుర్తు చేసినా కానీ తన కుమారునిలో మార్పు అనేది కనిపించదు. అయితే ఈ తండ్రి ఏం చేస్తూ ఉంటాడంటే ఒకానొక సమయంలో బాగా ప్రార్థన చేసి చాలా కన్నీరు కార్చి తన కుమారుడు ప్రయోజకుడు కావాలి, ఉన్నత స్థితిలో ఉండాలి అని చెప్పి ఎంతో ఆశపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాడు. అయితే ఈ వ్యక్తి చెడు వ్యసనాలకి బానిసై ఇష్టానుసారంగా జీవిస్తుంటాడు. ఇలా జీవిస్తున్నటువంటి కుమారుని చూసి ప్రతి దినం తండ్రి కన్నీరు కారుస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇలా కొంతకాలము గడిచిపోయేటువంటి సమయానికి ఆ కుమారుడు తండ్రితో మాట్లాడటం మానివేశాడు. ఎందుకని తండ్రి తిడుతూ ఉన్నాడు, కొడుతూ
ఉన్నాడు, నన్ను అసహించుకుంటూ ఉన్నాడు. నాకు ఈ జీవితమే వద్దు, నాకు ఈ లోక వ్యసనాలకు నేను బానిసయ్యాను, నన్ను నా తండ్రే క్షమించటం లేదు, ఇంకెవరు కూడా నన్ను క్షమించలేరు, నేను ప్రేమించిన వారు నన్ను మోసం చేశారు, కాబట్టి నేను నా జీవితాన్ని ఫినిష్ చేసుకోవాలి, ఎండ్ చేసేసుకోవాలి అని చెప్పి అతడు సూసైడ్ చేసుకోవాలి అని చెప్పి అతడు భావించాడు. అయితే అలా భావించి తను ఏం చేస్తూ ఉన్నాడంటే సూసైడ్ చేసుకోవడానికి అన్నిటినీ సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. తన రూమ్ సపరేట్గా ఉంది, తండ్రి యొక్క రూమ్ కూడా సపరేట్గా ఉంది. అయితే ఆ వ్యక్తి సూసైడ్ చేసుకోవాలి అనేటువంటి ఆశ కలిగి ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, అన్నిటినీ సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. ఆ రోజు రానే వచ్చింది, అందరూ కూడా నిద్రిస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి ఒంటరిగా కూర్చొని సతమతం అవుతూ తనకి సమాధానం లేని పరిస్థితులు ఎంతో బాధపడుతూ వేదన చెందుతూ ఇంక నా జీవితం ముగించబోతుంది అని అనుకున్నటువంటి సమయంలో తనకి ఒక చిన్న ఆశ కలిగింది. ఏమిటి అంటే, ఒక్కసారి నా తండ్రి ఏం చేస్తున్నాడో చూసి వస్తే బాగుంటుంది, ఒక్కసారి నా తండ్రిని చూసి రావాలి అని చెప్పి అతనికి ఆశ కలిగింది. నాకంటూ ఎవరు లేరు కదా, ఒకవేళ నేను చనిపోతే నా తండ్రికి కూడా సమాజంలో మంచి పేరుంటుంది, నా తండ్రి నా వల్ల నిందించబడుతున్నాడు, హింసించబడుతున్నాడు, బాధించబడుతున్నాడు, కాబట్టి నేనేం చేస్తానంటే ఒక్కసారి నా తండ్రిని చూసి నా జీవితాన్ని అంతం చేసుకుంటాను అని చెప్పి అనుకొని నీకేం చేస్తూ ఉంటా అంటే చివరిగా తన తండ్రిని చూడటానికి అని తండ్రి యొక్క గదిలోనికి వెళ్తాడు. అయితే తండ్రి యొక్క గదిలోనికి వెళ్ళగానే తండ్రి యొక్క గదిలో లైట్స్ అనేవి ఆన్ చేసి ఉంటాయి. అయితే ఆ మంచం మీద చూస్తాడు, తండ్రి ఆ మంచం మీద కనిపించాడు. ఆ చుట్టూ చూస్తాడు, ఆ యొక్క రూమ్ అంతా కూడా చూడగానే తనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆ రూమ్ నిండా కూడా ఈ యొక్క కుమారుని యొక్క పిక్చర్స్ లేకపోతే కుమారుని యొక్క ఫొటోస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అన్ని వైపులా తండ్రి తనతో ఏవైతే సంతోషకరమైనటువంటి జీవితం జీవించాడో, తను క్లాస్లో ఫస్ట్ వచ్చినటువంటి ఫొటోస్, తను గెలిచినప్పుడు దిగినటువంటి ఫొటోస్, వారిద్దరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నటువంటి కొన్ని విషయాలన్నీ కూడా ఆ యొక్క ప్రతి గోడ అంతా కూడా ఇతని యొక్క మెమరీస్తో నింపబడ్డాయి. అక్కడ ఒక వాక్యం కూడా వ్రాయబడి ఉంది. ఏమిటి ఆ వాక్యము అంటే, తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి యొద్దకు తిరిగి వచ్చినట్లు దేవా నా కుమారుణ్ణి కూడా తిరిగి నా యొద్దకు పంపించండి, నా కుమారుణ్ణి మీరు మార్చండి, నేను ఆ విధంగా నా కుమారుణ్ణి చూడలేకపోతున్నానని చెప్పి ఒక వాక్యం అనేది అక్కడ వ్రాయబడి ఉంది. అది కూడా కుమారుడు చూశాడు. కుమారునికి చాలా ఆశ్చర్యం వేసింది. తన తండ్రి గురించి ఏమనుకున్నాడంటే, నేను లేకపోతే నా తండ్రి హ్యాపీగా ఉంటాడు అనుకున్నాడు. కానీ తండ్రి మాత్రం ప్రతి ఒక్క మెమరీ తను లేచినప్పటి నుంచి నిద్రించేంత వరకు కూడా కుమారుని గురించిన ఆలోచనతోనే బ్రతుకుతూ ఉన్నాడు. అయితే తన తండ్రి బెడ్ మీద కనిపించట్లేదు. చుట్టూ చూశాడు. చుట్టూ చూసేసరికి ఒక చిన్న టేబుల్ మీద తన తండ్రి మోకరించి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ తన కుమారుని కొరకు కన్నీరు కారుస్తూ అక్కడ ఒక టవల్ అనేది ఉంచబడింది. ఆ టవల్ అంతా కూడా కన్నీరుతో నింపబడింది. అయితే చల్లగా ఆ యొక్క టవల్ అనేది వాటర్ కారుతున్నటువంటి నీళ్ళల్లో నుంచి తీసి పెడితే ఎలా ఉంటుందో ఆ విధంగా అక్కడ ఒక టవల్ అనేది పెట్టబడి ఉంది. తండ్రి ప్రార్థించి ప్రార్థించి అలిసిపోయి అక్కడే తండ్రి నిద్రపోతూ కనిపించాడు. అయితే అది చూడగానే తన యొక్క కుమారునికి చాలా బాధ వేసింది. నీకు చాలా ఆశ్చర్యపోయాడు. వెంటనే తనకి దుఃఖం ఆపుకోలేకపోయాడు, ఆపుకోలేకపోయాడు. వెంటనే కన్నీరు కారుస్తూ ఏడుస్తూ తన తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రిని దగ్గరికి తీసుకొని, నానా నేనంటే నీకు ఇంత ప్రేమ, నీవు నన్ను ఇంత ప్రేమిస్తున్నావా, నేను ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నానే, నేను అన్నిట్లో ఓడిపోయానే, నేను మంచి యవ్వన ప్రాయంలోనే ఎందుకు పనికిరాని వాడిగా మార్చబడ్డానే, ఇన్ని వ్యసనాలకు లోనైన వ్యసనపరుడుగా నేను ఉన్నానే తండ్రి, అయినా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి ఏడ్చుకుంటూ వెళ్ళి తండ్రి యొక్క పాదాల మీద పడతాడు. ఎంతగానో ఏడుస్తాడు. తండ్రి, నేను నీకు కుమారుణ్ణి అనిపించుకోవటానికి నేను యోగ్యుని కాదు, నువ్వెంత విశ్వాసము కలిగినటువంటి తండ్రివో, ఎంత ఆత్మీయుడివో నాకు తెలుసు, నేనైతే లోకానుసారమైన వ్యక్తిగా మార్చబడ్డాను, నన్ను క్షమించు డాడీ అని చెప్పి ఎంతగానో ఏడుస్తూ కన్నీరు కార్చి తండ్రి దగ్గరికి వెళ్ళాడు.
తండ్రి అప్పటి వరకు కన్నీరు కారుస్తున్నటువంటి తండ్రి తన కన్నీరంతా తుడుచుకొని తన యొక్క కుమారుని దగ్గరకు తీసుకొని ఎంతో బ్యాడ్ స్మెల్ వస్తున్నప్పటికీ అతని యొక్క జుట్టు అంత చింపిరి జుట్టుగా ఉన్నటువంటి సమయానికి ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నటువంటి తన కుమారుని దగ్గరకు తీసుకొని అతన్ని హక్ చేసుకొని తన యొక్క కుమారునికి తెలియచేస్తాడు, నేను నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తూ ఉన్నాను, నువ్వంటే నాకు ఇప్పటికీ ఇష్టమే అని చెప్పి తండ్రి చెప్పగానే ఆ కుమారుడు ఇంకా వేదన చెందుతూ, తండ్రి ఎందుకు నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావు డాడీ, నేను ఎందరో నన్ను ద్వేషించారే, ఎందరో నన్ను అసహించుకున్నారే, ఎందుకు పనికిరాని వాడిని అని చెప్పి ఎందరో నన్ను అసహించుకున్నారు, కానీ నువ్వు ఇంకా నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు తండ్రి అని చెప్పి తన యొక్క డాడీని నిన్ను అడుగుతాడు. అడగగానే పీటర్ తెలియచేస్తాడు, ఇటువంటి ప్రేమను నాలో ఉంచింది ఎవరో కాదు, మనందరికీ తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క ప్రేమను నాలో కూడా ఉంచాడు, కాబట్టి నేను నిన్ను క్షమిస్తాను, ఇక నుంచి నీవు ఆత్మీయముగా జీవించు, ఇక నుంచి నీవు వ్యసనాలను విడిచిపెట్టు అని చెప్పి చెప్పగానే తన కుమారుడు కూడా తండ్రి చెప్పిన మాట వినాలి అని చెప్పి తను అనుకున్నాడు. అప్పటి వరకు ఏమనుకున్నాడంటే తన్ని ఎవరూ ప్రేమించలేరు, తను ఒక ఫెయిల్యూర్ అని చెప్పి అనుకున్నాడు. ఇంత ఘోరముగా ఉన్న తండ్రి ప్రేమిస్తున్నాడని తెలియగానే తన కుమారుడు తన స్థితి మార్చబడాలి అనేటువంటి ఆశలోనికి వచ్చాడు. అలాగే తండ్రి తన కుమారుని మోకరింపచేసి తన కుమారుని కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. దేవుడు నిన్ను ప్రతి పాపము నుంచి నిన్ను క్షమిస్తాడు, ఆయన నీకు విడుదల అనుగ్రహిస్తాడు. అందుకోసమే తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారిని నీ కొరకు నా కొరకు పంపించాడు. నీవు నేను ఆయన కుమారులుగా ఆయన వారసులుగా అవ్వాలని ఆయన కోరుకున్నారు. యేసు క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు చనిపోయాడు, ఆయన మృత్యుంజయుడిగా లేపబడ్డారు. ఇక మీదట నీవు నేను పాపానికి దాసులము కాదు, మనము దేవుని వారసులము, దేవుని కుమారులము అని చెప్పగానే ఆ యొక్క నిక్ ఆశ్చర్యం వేసింది. నిక్ అప్పుడు ఒక విషయాన్ని తెలుసుకున్నాడు, తన తండ్రి తనని ఇంకా ప్రేమిస్తున్నాడు అని. అదేవిధంగా పరలోకపు తండ్రి కూడా తనని క్షమించటానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడని గ్రహించాడు. అప్పటి నుంచి తను పిరికితనము కలిగిన ఆత్మ నాలో లేదు, దేవుడు నాకు ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మను ఇచ్చాడు అని చెప్పి గ్రహించి ఆత్మీయముగా దేవునికి ఇష్టముగా ఉండటానికి నిక్ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. చివరిగా అతను దేవుని పరిచర్య చేసేటువంటి గొప్ప వ్యక్తిగా నిక్ మార్చబడ్డాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ దినం ఈ లెసన్ నేర్చుకోవటానికి కారణం ఏమిటి అంటే, ప్రపంచమంతా ద్వేషించినప్పటికీ తండ్రి ఏం చేస్తున్నాడంటే తన కుమారుని దగ్గరకు తీసుకొని క్షమిస్తూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుని యొక్క జీవితంలో జరిగిన పరిస్థితి కూడా ఇదే. ఆ యొక్క వ్యక్తి కుమారుడు ఏమనుకున్నాడు, తండ్రి నన్ను క్షమించడు అని చెప్పి అనుకున్నాడు, కానీ తండ్రి క్షమించటానికి ఎప్పటి నుంచో సిద్ధముగా ఉన్నాడు. కుమారుడు రాగానే మరలా ఆ స్థానాన్ని ఇచ్చారు. అలాగే దేవుడు కూడా మన స్థానాన్ని మరలా మనకి ఇచ్చారు. ఆదాముని కుమారుడిగా ఉండాలని కోరుకున్నాడు, కానీ ఆదాము పాపానికి దాసుడిగా మార్చబడ్డాడు. అయినప్పటికీ యేసు క్రీస్తు వారి ద్వారా దేవుడు నిన్ను నన్ను మరలా కుమారునిగా చేసుకున్నారు. కాబట్టి మన యొక్క తండ్రి ఎవరు అంటే దేవుడని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక నేను తెలియచేసేటువంటి 2 ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే, ఈ లోకములో వింటున్నటువంటి మీరు ఒకవేళ అందరూ నన్ను ద్వేషించారు, నేనెవ్వరికీ అవసరం లేదు, నా తండ్రికి నేనంటే ఇష్టము లేదు అని చెప్పి భావించేవారు బహుశా ఉండి ఉండవచ్చు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రతి తండ్రి, ప్రాముఖ్యముగా రక్షించబడినటువంటి ప్రతి తండ్రి అపారమైన ప్రేమను కలిగి ఉన్నాడు. కోపించుచునే వాత్సల్యత చూపిస్తూ ఉంటారు తండ్రులు. వారి ప్రేమ కనపడకపోయినా కానీ వారు ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. వారి ఆలోచన, వారి కష్టము, వారి ప్రతి చెమట చుక్క, ప్రతిదీ కూడా మన కొరకే ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి తండ్రి యొక్క ప్రేమను నిర్లక్ష్యము చేయవద్దని నేను తెలియచేస్తూ ఉన్నాను. తల్లిదండ్రులు మన దగ్గర ఉన్నప్పుడే, వారు సజీవులుగా ఉన్నప్పుడే వారిని మనం ప్రేమించాలి, గౌరవించాలి, మనం
వారిని ద్వేషించకూడదు, తల్లిదండ్రులు బాధపడేటట్లుగా మనం మాట్లాడకూడదు. దేవుని లేఖనంలో కూడా దీర్ఘాయుష్మంతుడగినట్లు తల్లిని తండ్రిని సన్మానించమని తెలియచేయబడుతుంది. కాబట్టి మన యొక్క జీవితంలో మనం కూడా తల్లిదండ్రులకు లోబడి జీవించాలి, వారిని మనం బాధపరచకూడదు అని దేవుని లేఖనంలో చూస్తూ ఉన్నాం. మరి ప్రాముఖ్యంగా ఒకవేళ మీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నట్టయితే వారిని ఇంకా చక్కగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. రెండవదిగా మనం గమనించినట్లయితే మన పరలోకపు తండ్రి ఇహలోక తండ్రి కంటే కూడా శ్రేష్టమైన వారు. ఈ సందర్భంగా నేను ఒక చిన్న విషయాన్ని కూడా తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. మా యొక్క తండ్రి డానియల్ గారు, మా డాడీ కూడా ఏం చేస్తూ ఉంటారంటే, ఎప్పుడైతే కరెక్ట్గా క్రమశిక్షణలో ఉండలేదో చిన్న వయసులో జరిగినటువంటి విషయాలు తెలియచేస్తున్నాను. ఎప్పుడైతే క్రమశిక్షణగా కరెక్ట్గా ఉన్నప్పుడు నా తండ్రి కూడా నన్ను శిక్షించేవారు. శిక్షించిన వెంటనే కోపించుచునే వాత్సల్యత చూపిస్తూ ఉంటారు. నా తండ్రి కూడా నేను కరెక్ట్గా లేనప్పుడు, చిన్న ఏజ్లో ఉన్నప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలని కరెక్ట్ చేసేవాళ్ళు. చెప్పిన మాట వినప్పుడు కోపపడి కొట్టేవారు. కానీ వెంటనే మరలా దగ్గరకు తీసుకొని హత్తుకొని తన యొక్క బైక్ మీద ఎక్కించుకొని మరలా షాప్కి తీసుకెళ్ళి కావాల్సినటువంటి తినేవి కొనిపించి మరలా దగ్గరకు తీసుకొని మరలా ఆ యొక్క ప్రేమను వ్యక్తపరుస్తూ ఉండేవారు. కాబట్టి తండ్రి యొక్క ప్రేమ నా యొక్క జీవితంలో కూడా నేను నా తండ్రి యొక్క ప్రేమ పాస్టర్ డానియల్ గారు ఎంతగా ప్రేమించేవారు అంటే, అతను ఇప్పటికీ కూడా మా యొక్క తండ్రి గారు ఇప్పటికి కూడా నన్ను అదే ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నారు. ఎంత ప్రేమ అంటే అపారమైన ప్రేమ. ఆ యొక్క ప్రేమ తల్లిదండ్రుల ప్రేమలో ఎప్పుడు కూడా మార్పు అనేది కనిపించదు. నా తండ్రి కూడా నన్ను ఎంతగా ప్రేమించేవారంటే, ఏది చేసినా నా కోసమే చేసేవారు, ఏది చేసినా నా గురించి ఆలోచించేవారు, నా గురించి తమ్ముడు గురించే ప్రార్థన చేసేవారు, మా గురించి ఎంతో ప్రయాసపడేటువంటి వారు. ఆ యొక్క ప్రయాసాలు అన్నీ నేను గమనించేదాన్ని. చిన్నతనం నుంచి కూడా నా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో నేను గమనించడం నాకు ఫస్ట్ నుంచి అలవాటు. అలా గమనిస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రతిరోజు కూడా వారు ఇలా మన అమ్మాయిని ఎలా చదివిద్దాం, మన అమ్మాయికి ఎటువంటి లైఫ్ ఇద్దాం, ఎప్పుడు నా గురించి తమ్ముడి గురించి ఆలోచన చేసేటువంటి వారు, మంచి లైఫ్ ఇవ్వాలని ఆశపడేవారు. ఈ యొక్క సందర్భంగా నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుంది అంటే, ప్రాముఖ్యంగా తండ్రి ప్రేమ కనపడదు, కానీ తండ్రి చాలా ప్రేమిస్తారు. ప్రతి ఒక్క గర్ల్కి కూడా ఫాదర్ ఒక ఎమోషన్, అదేవిధంగా ఫాదర్ అంటే చాలా ఒక మంచి బాండింగ్ అనేది ఉంటుంది. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్యూర్ రిలేషన్ ఏదైనా ఉంది అంటే ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్, యాజ్ వెల్ యాజ్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్. ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన బాండింగ్. తండ్రి ఎంత కష్టపడతాడో తన బిడ్డలను చూడగానే ఆ కష్టాన్ని మర్చిపోతూ ఉంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, నేను కూడా ఒక స్త్రీగా 100% నా తండ్రి యొక్క ప్రేమను నేను పొందుకున్నాను. ఎందులో కూడా తక్కువ కాకుండా ప్రతి విషయంలో కూడా 100%లో ఎలా అంటే టైం ఇవ్వాల్సిన టైంలో టైం ఇవ్వటం, అదేవిధంగా స్పిరిచువల్గా నడిపించాల్సిన విషయంలో స్పిరిచువల్గా నడిపించటం, అదేవిధంగా స్టడీస్ విషయంలో ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వటం, మ్యారేజ్ విషయంలో ఎలాగా మంచి వ్యక్తిని తన యొక్క డాటర్కి ఇవ్వాలనే ఆలోచన కలిగి ఉండటం, ఇలా ఉన్నతమైన ఆలోచనలు కలిగినటువంటి తండ్రిని నేను కలిగి ఉన్నాను. నా యొక్క తండ్రి కంటే కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, ఇంత గొప్ప ప్రేమను చూపించేటువంటి నా యొక్క తండ్రి కంటే కూడా దేవుడు ఇంకా ఉన్నతమైన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఇటువంటి తండ్రులు అనేక మంది ఉన్నారు. కానీ మన తండ్రి కంటే కూడా, యాలోక సంబంధమైన తండ్రి కంటే కూడా దేవుడు మనల్ని ఇంకా గొప్పగా ప్రేమిస్తూ ఉన్నాడు. నా యొక్క తండ్రి, మా డాడీ, మా యొక్క ఆత్మీయ తండ్రి కూడా డాడీని, ఆత్మీయతలో నడిపించినటువంటి వ్యక్తి కూడా డాడీని. వారు ప్రేమించేటువంటి ప్రేమ కంటే కూడా అధికమైన ప్రేమను దేవుడు మన పట్ల చూపిస్తూ ఉన్నాడు. మన పట్ల ఆయన కోపించుచునే వాత్సల్యత చూపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా కుమారులు ఏ విధంగా అయితే తండ్రి కుమారుల ఏ విధంగా జాలి పడతాడో, దేవుడు కూడా తన యందు భయభక్తులు గలవారి ఎడల అదే జాలిని కలిగి ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు పార్షియాలిటీ చూపించే
చూపించేవాడు కాదు. దేవుడు పక్షపాతి కాదు. ఆయనలో భేదమేమీ లేదు. ప్రతి ఒక్కరిని దేవుడు సమానముగా చూసేటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ సందర్భంగా నేనేం తెలియచేస్తూ ఉన్నానంటే దేవుని నుంచి మనం దూరం అవ్వవద్దు. దేవుడు నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, నీవు ఏ స్థితిలో ఉన్నా, ఇప్పటికీ ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఇప్పటికీ ఆయన నిన్ను దగ్గరకు చేర్చుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. తన ప్రేమను నీకు చూపించాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుని కొరకు తండ్రి ఏ విధంగా చేతులు చాచి ఎదురు చూస్తూ ఉన్నాడు. దూరముగా ఉన్నప్పుడే తన కుమారుని కొరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రేమను చూయించారు. అలాగే దేవుడు మన కొరకు కూడా అటువంటి ప్రేమను చూయించాలి అని చెప్పి, తన ప్రేమను వ్యక్తపరచాలి అని, నా కుమారుడు ఎప్పుడు నా దగ్గరికి వస్తాడు, నా యొక్క కుమార్తె ఎప్పుడు నా దగ్గరికి వస్తుంది అని తండ్రి మన కొరకు అలాగే ఎదురు చూస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టవద్దు అని ఈ సందర్భంగా నేను మీకు ప్రాముఖ్యముగా తెలియచేస్తూ నేను ఈ యొక్క లెసన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను క్షమించటానికి సిద్ధ మనసు కలిగి ఉన్నవాడు. ఆయన దగ్గరికి నీవు వస్తే ఇప్పుడు కూడా ఆయన పూర్వము ఏదైతే ప్రేమను కలిగి ఉన్నాడు అదే ప్రేమతో నిన్ను చేర్చుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇకనైనా తిరిగి దేవుని దగ్గరికి వస్తావా? ఇప్పుడైనా తిరిగి నీ తండ్రి దగ్గరికి వస్తావా? ఇప్పుడైనా ఆయన సన్నిధికి వస్తావా? ఇప్పుడైనా ఆయనతో సహవాసము కలిగి జీవిస్తావా? ఈ సమయంలో దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదర సహోదరి, నిర్లక్ష్యము చేయవద్దు. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం చెప్పుకున్న లెసన్లో నిక్ తన జీవితాన్ని ముగించుకోకముందే తన తండ్రి ప్రేమను తెలుసుకున్నాడు. మనం కూడా మన తండ్రి ప్రేమను, మన జీవితం ముగింపు కాకముందే ఆయన ప్రేమను మనం తెలుసుకుందాం. దేవుని యొక్క ప్రేమను మనం ఆస్వాదిద్దాం. ఆ యొక్క ప్రేమలో ఎంత సమాధానం ఉందో, ఎంత సంతోషం ఉందో, దేవుని ప్రేమ ఎంత అమూల్యమైనదో ఎవరైతే ఆయనతో సహవాసము చేస్తారో వారికి మాత్రమే తెలుస్తుంది. దేవునితో సహవాసము చేసేటువంటి వ్యక్తి ఒక్కరోజు ఆయన్ని విడిచిన ఎంత వేదన ఉంటుందో ఆ వ్యక్తి మాత్రమే, రుచి చూచిన వ్యక్తి మాత్రమే ఆ యొక్క విషయాన్ని గమనించగలడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ సమయంలో వాక్యాన్ని నేర్చుకుందాం. కీర్తనలు 103వ అధ్యాయము 13వ వచనము. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఈ యొక్క వాక్యాన్ని కంఠస్థ వాక్యముగా మనం నేర్చుకుందాం. ఈ సమయంలో ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడైన మా తండ్రి, సర్వోన్నతుడైన మా దేవ, మీకే వెలలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, ఈ సమయంలో ఫాదర్స్ లవ్, తండ్రి యొక్క ప్రేమ అనేటువంటి అంశంతో ఈరోజు ఈ లెసన్ని మేము నేర్చుకున్నాం. దేవా, పీటర్ అనేటువంటి తండ్రి తన కుమారుడైన నిక్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మేము చూసాం. అతడు ఎన్నో వ్యసనాలకు లోనైనప్పటికీ తండ్రి ప్రేమ మారలేదు. దేవా, తన యొక్క బిడ్డ కొరకు కన్నీరు కారుస్తూనే ఉన్నారు. దేవా, యెహోలోక తండ్రి కంటే కూడా మీరు మమ్మల్ని ఉన్నతముగా ప్రేమిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. దేవా, మరి ప్రాముఖ్యముగా ఫాదర్స్ డే సందర్భముగా ఎవరైతే ఈ యొక్క లెసన్ వీక్షిస్తూ ఉన్నారో ఆ యొక్క ప్రతి ఒక్క తండ్రికి కూడా మంచి ఆరోగ్యము, బలము, శక్తి, మీ మెండైన దీవెన, కృప తోడుగా ఉంచండి. మరి ప్రాముఖ్యముగా మా యొక్క తండ్రి గారి యొక్క పరిచర్యను కూడా మీరు దీవించండి దేవా. అదేవిధంగా మా యొక్క ఫాదర్ ఇన్ లా యొక్క పరిచర్యను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. దేవా, ఎవరైతే ఈసీఎం రోస్లీ ద్వారా ఈ లెసన్స్ వీక్షిస్తూ ఉన్నారో వారందరికీ మీ కృపను తోడుగా ఉంచండి దేవా. నూతన ఆనందం, నూతన సంతోషం, సమాధానం ప్రతి ఒక్కరి కుటుంబాల్లో, ప్రతి ఒక్కరి జీవితాల్లో దయచేయండి. యవన కాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవా తల్లిదండ్రులకు లోబడేవారిగా, మరి ప్రాముఖ్యముగా మీతో సహవాసము కలిగి జీవించేవారిగా దేవా వారిని మీరు ఆశీర్వదించి మీ కృపతో నింపండి. మా పరిచర్యను అభివృద్ధి పరచండి దేవా. ఈ దినము తండ్రి వాయిస్ సరిగా లేకపోయినప్పటికీ దేవా మీ యొక్క లెసన్ని చెప్పటానికి మిరిచిన శక్తిని బట్టి, ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా యొక్క పరిచర్యను అభివృద్ధి పరిచి దీవించి ఆశీర్వదించమని, ఈ యొక్క లెసన్ ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా మార్చి మీ కృపలో నడిపించమని త్వరలో రానున్న యేసు క్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు ఎవరైతే ఈ లెసన్ వీక్షిస్తూ ఉన్నారో మీ అందరికీ
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో వందనములు తెలియచేస్తూ ఉన్నాను. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.